ఇప్పుడు దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడా? దేవుడు ఎప్పుడు ఉన్నాడు? ఎప్పుడు ఉండాడు? 5,000 సంవత్సరాల క్రితం. ఎవరు ఉండారు అప్పుడు? కృష్ణుడు. 5,120. వెరీ గుడ్. దేవుడు ఉన్నాడు. అంటే ఏ యుగంలో ఉన్నాడు దేవుడు? చప్పట్లు కొట్టండి. అంతకుముందు మనకి ఎన్ని యుగాలు చెప్పండి? ఫస్ట్ నుంచి రావాలా? కృతాయుగం, త్రేతాయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిస్తే మహాయుగం ఉంటుంది. ఆ మహాయుగాలు 1000 అయితే బ్రహ్మకి ఒక పొగులు. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు? నిద్రపోతాడు. చప్పట్లు కొట్టండి. బ్రహ్మ నిద్రపోతే ఏమవుద్ది? ప్రళయం. అంతా నీళ్ళు అయిపోతాయి, అంతా జలమయం మొత్తం. డే తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలు, మరొక 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుద్ది అనమాట. లిమిట్గా చెప్పి దాని గురించి మనం వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. సరే, త్రేతాయుగంలో ఎవరు దేవుడు? రాముడు. కాబట్టి త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు. అప్పుడంతా దేవుళ్ళు ఉన్నారు కదా. 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు భూలోకంలో తిరుగుతూ ఉండాడు. ఏదన్నా ద్వారకలో ఉండాడు, ఆయన గోకులంలో ఉండాడు, మధురాలో ఉన్నాడు, తిరుగుతూ ఉండాడు 5,000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఆ వెంకటేశ్వర స్వామి ఏ రకంగా వచ్చాడు? కృష్ణుడు అవతారం. వెరీ గుడ్. తర్వాత ద్వాపరయుగం అయిపోయింది, కృష్ణుడు అవతారం అయిపోయింది. కృష్ణుడు కలియుగం వస్తుంది. ఇంకో 38 సంవత్సరాలకి ద్వాపరయుగం అయిపోయి కలియుగం వస్తుంది అన్న సమయంలో అప్పుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. ఎందుకు చెప్పాడు? ఏనన్నా ఏం చెప్పు? చప్పట్లు కొట్టండి. దేనికి పాపాలు ఎవరు చేస్తున్నారు? దేవుళ్ళు లేరు. కలియుగం అంటే కలే. ఈ కలి అనేవాడు ఈ యుగంలో ప్రవేశించాడు. ఈ కలి ప్రభావం వలన మనలో మంచి లక్షణాలు ఉండవు, చెడు లక్షణాలు వస్తాయి. పాపాలు చేస్తారు, ఎవరినంటే వాళ్ళని నరకతారు, తిడతారు, కొడతారు, ఏదేదో చేస్తారన్నమాట. అందుకని మంచి బుద్ధులు రావాలా, వీళ్ళు బాగుండాలా, పుణ్యం సంపాదించుకోవాలా, కైండ్గా ఉండాలా అనేసి ఆయన భగవద్గీత వచ్చి అర్జునుడికి మనల్ని ఉద్ధరించేదానికి, మనల్ని కాపాడేదానికి అర్జునుడు చెప్పాడు. అందుకనే మీకు ప్రతి వారము భగవద్గీత శ్లోకాలు, ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు? 10 శ్లోకాలు, 3 చెప్పా, గుర్తుందా? 3 శ్లోకాలు. అందుకనే అనమాట భగవద్గీత చెప్పటం. సరే, ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నాడు, కలియుగం వచ్చేసింది. ఈ కలియుగంలో నారదుడి గురించి చెప్పాను మీకు ఇంతకుముందు, గుర్తుందా? త్రిలోక సంచారి. ఆయన పాటలు పాడుకుంటా, మహావిష్ణువుని స్మరించుకుంటూ, నారాయణ నారాయణ అనుకుంటా 3 లోకాలు తిరుగుతా ఆయన. అలాగే నారదుడు ఆయన బ్రహ్మలోకాన్ని సత్యలోకానికి, అట్లాగే శివుడి కాడికి పోతాడు, మహావిష్ణువు వైకుంఠానికి పోతాడు. ఆయన 3 లోకాలు తిరుగుతూ ఉంటాడన్నమాట. ఆయన ఏ లోకాలు తిరుగుతాడు? ఆయన సత్యలోకం, 3 లోకాలపై అందరితో మాట్లాడి మళ్ళీ భూలోకంలో రాజుల దగ్గరికి పోయి ఆయన అన్ని విశేషాలు చెప్తూ ఉంటాడనమాట. ఆయన ఒకసారి కలియుగం వచ్చేసింది, పాపాలు పెరిగిపోయినాయి, జనాలు ఘోరాలు చేస్తున్నారు. అప్పుడు ఆయన
బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ, తండ్రి బ్రహ్మగారు నమస్కారం అని చెప్పి నమస్కారం చేస్తాడు. అప్పుడు బ్రహ్మ నారదుడితో ఏమంటా అంటే, నారద, భూలోకంలో విశేషాలు ఏమిటి అంటాడు. ఏముంది స్వామి, పాపాత్మలు ఎక్కువైపోయారు, పాపాలు చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, దుర్మార్గులు ఎక్కువైపోయారు, దుర్మార్గం ఎక్కువైపోయింది అని చెప్తే అప్పుడు బ్రహ్మ నారదుడితో ఒక మాట అంటాడు, లాభం లేదు, భగవంతుడు భూలోకానికి రావాలా, భగవంతుడు భూలోకానికి తీసుకొచ్చే ఉపాయం నేను చెప్తాను, నువ్వు చెయ్యి అని ఆయన నారదుడికి ఒక సలహా చెప్తాడు. ఆ సలహా ప్రకారము నారదుడు గోదావరి నది తీరాన కశ్యప మహర్షి అని ఆయన బ్రహ్మ సృష్టించిన వాళ్ళలో ఒక మహర్షి అనమాట, కశ్యప మహర్షి అని. కశ్యప మహర్షి ఎంత గొప్పవాడంటే ఆయనకి 2 భార్యలు, దితి అతిథి అని. ఈ అతిథికి వచ్చి రాక్షసులు, అతిథికి వచ్చి దేవతలు, అంటే దేవతల తండ్రి అనమాట ఆయన కశ్యప మహర్షి. ఆయన ఈ కలియుగంలో ఆయన తపస్సు చేసుకుంటూ అట్లాగే ఈ రకంగా శిష్యులందరిని కూడబెట్టుకొని శాస్త్రాలన్నీ చెప్తుంటాడు. రామాయణం, భారతము, 18 పురాణాలు అవన్నీ చెప్తుంటారు అన్నమాట. అప్పుడు అవన్నీ చెప్తూ ఒక యజ్ఞం చేస్తుంటారు, హోమం చేస్తుంటారు. హోమం అంటే తెలుసు కదా, హోమగుండం ఉంటుంది, అగ్ని చేస్తుంటారు. అప్పుడు పోతాడు నారదుడు, మీరు యజ్ఞం చేస్తారు బాగుంది, హోమం, ఈ హోమ ఫలితం ఎవరికి ఇస్తారు? ఏ దేవుడికి ఇస్తారు? బ్రహ్మకా, శివుడికా, విష్ణువుకా? ఏం అనగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులే కదా. ఒక ఆయన ఏం చేస్తాడు, సృష్టించాడు, ఒక ఆయన కాపాడుతాడు, ఒక ఆయన లయం నాశనం చేస్తాడు. దానికి అహం వైశ్వానరో భూత్వా కడుపులో ఉండి మన తినే ఆహారాన్ని ఆరగిస్తాడు కదా. ఇంక మెయిన్ శ్లోకం ఉంది, అది ఇప్పుడు నేను చెప్పాను. అహమాత్మ గుడాకేశ సర్వ భూతాశయ స్థితః అహం ఆదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే సృష్టించటం, స్థితి అంటే కాపాడటం, లయ అంటే నాశనం, అన్నీ నేనే అంటే భగవంతుడు. ఆ నేనే అనేది ఆ ముగ్గురు త్రిమూర్తులు ఒకటే అన్నమాట. సరే, ఇప్పుడు ఈ ముగ్గురు గొప్పవాళ్ళు ఎవరికి ఇవ్వాలా అని వాళ్ళు తలగిక్కొని సమాధానం చెప్పలేక ఏం చేయమంటారు స్వామి, నారద మహర్షి అంటారు. అప్పుడు మీలో ఒక గొప్ప మహర్షి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరీక్షించండి, మీ పరీక్షలు ఎవరు నెగ్గితే వాళ్ళకి యజ్ఞఫలం ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు కొత్త పిల్లకాయలు ఉంటారు కదా, రాని వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి అందుకనే మీకు క్లుప్తంగా చెప్తారు. తర్వాత అప్పుడు ముందు బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మ లేకపోతే ఆయన బ్రహ్మ ఋషులతోటి, దిక్పాదకులతోటి, అందరితోటి ఆయన మామూలుగా వేదాల గురించి అవి చర్చించుకుంటూ ఉంటాడు. ఈ ఇదిలో ఆయన ఈ భృగు మహర్షి ఆయన పంపిస్తారు. వాళ్ళు ఈ భృగు మహర్షిని పట్టించుకోడు. ఈ భృగు మహర్షి నేరుగా పోయేసి బ్రహ్మ పక్కనే సింహాసనం మీద కూర్చుంటాడు. ఏమాయి భృగు, నీకింత కోపమా, ఇంత లెక్కలేంత అనమా నీకు అని బ్రహ్మ కోపం వస్తుంది. అప్పుడు అని శపించేసి బ్రహ్మకి యజ్ఞఫలం ఇచ్చేదానికి అర్హత లేదు అని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏడపోతాడు, కైలాసానికి వెళ్తాడు. అప్పుడు శివుడు చేస్తూ ఉంటాడు. శివుడు కూడా ఈయన పట్టించుకోడు. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, అప్పుడు శివుడు కోపం వచ్చి ముడు నెత్తం తెరుస్తాడు. తెరిస్తే అగ్గిజ్వాలు వస్తాయి ఈయన కాల్చేదానికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు,
ఏలే ఆయన కాలి అందుకునే మీకు చెప్పటం. మళ్ళీ రాని వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే జ్ఞాపకం లేని ఉన్నారు కాబట్టి పాదం ఇటు ఎత్తుతాడు. ఆయన పాదంలో ఏముంటుంది? కన్ను ఉంటుంది. ఆ కన్ను ఇప్పితే దాంట్లో నుంచి నీరు వస్తుంది. అగ్ని నీరు కలిస్తే ఏమవుద్ది? చల్లారిపోద్ది. కాబట్టి శివుడు కూడా అర్హత లేదని తర్వాత ఏం చేస్తాడు? వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు వైకుంఠంలో ఏమవుద్ది? వైకుంఠంలో మహావిష్ణువు అమ్మవారు పాదాలు ఒత్తుతుంటే ఆయన శేషతల్పంపై ఆయన పవళించుంటాడనమాట పాల సముద్రంలో. అప్పుడు గుండె మీద కొడతాడు. అమ్మవారు నివాస స్థలం వచ్చి ఆయన విష్ణు వచ్చే స్థలం అన్నమాట గుండె. అప్పుడు అమ్మవారి కోపం వచ్చేస్తుంది. అప్పుడు కూడా మహావిష్ణువు ఏమంటాడు తెలుసా? స్వామి, నీ కోమలమైన పాదం నా గుండెకి తగిలి కడ్డిపోయిందేమో అని అట్టట అని దిగి ఆయన పాదాలు ఒత్తుతూ ఏం చేస్తాడు? కన్ను ఒత్తేస్తే ఆయన గర్వభంగం అవుద్ది. అప్పుడు విష్ణు పాదాలు పట్టుకొని క్షమించమని వేడి బాధపడితే అప్పుడు విష్ణు అంటాడు, నువ్వు ఎందుకు వచ్చి నాకు తెలుసు భృగు మహర్షి, నువ్వు పరిశీలనకు వచ్చావు, నువ్వేం బాధపడద్దు, ఇదంతా సృష్టి లీలలు ఇవన్నీ అని చెప్పి ఆయన పంపించేస్తే అప్పుడు లక్ష్మీదేవి ఆమె కోపం వచ్చేస్తుంది. కోపంతో ఆవేశపడిపోద్ది, కళ్ళు ఎర్రగైపోతాయి. స్వామి, నేనుండే స్థానంలో ఒక భృగు మహర్షి వచ్చి కాలుతో ఎగిచ్చితంతే నువ్వు ఆయన కాళ్ళు ఒత్తుతావా? ఆయన సేవ చేస్తావా? ఆయన దండించకుండా నేను వెళ్ళిపోతాను ఉండనంటది తల్లి. అప్పుడు చెప్తాడు లక్ష్మీదేవి, వీళ్ళంతా మనకు బిడ్డలు, భక్తులంతే నా బిడ్డలు, మన బిడ్డలు, నువ్వు కోపగించకూడదంటే అమ్మవారి కోపం వచ్చేసి ఈ భృగు మహర్షి వంశం వాళ్ళకి వేదాలు తెలియకుండా వాళ్ళు విద్యను అమ్ముకొని బతికేటట్లుగా ఆ వంశాన్ని శపించేసి కోపంగా వెళ్ళిపోద్దాయి. వైకుంఠాన్ని వదిలేసి మహావిష్ణు వదిలేసి వచ్చేస్తుంది, భూలోకానికి వచ్చేస్తుంది. అక్కడక్కడ తిరిగి ఆగ్రాకి గోదావరి నది తీరాన కొల్లాపూర్ అనే దగ్గర ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటుంటుంది. అప్పుడు లక్ష్మీ లేకపోతే మనకు దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు మనం ఉన్నాము, ఎంత విష్ణు అనుగ్రహం ఉండే డబ్బు లేకపోతే ఫుడ్డు లేదు కదా. అప్పుడు ఈ మహావిష్ణువు ఏం చేయలేక లక్ష్మి 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 అనంట లోకాలన్నీ ఎత్తుతాడు. 14 లోకాలు ఉన్నాయి. ఆ లోకాల గురించి వివరాలు మీకు మళ్ళీ చెప్తాను. ఆ 14 లోకాలు ఏమిటనేసి ఆఖరాకి భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చి ఆయన తిరిగి ఆగ్రాకి శేషాద్రి, గరుడాచలం అంటారు చూసా, తిరుమల కొండ, అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి వీళ్ళు మహానుభావులు అంటే ఏంటంటే తపస్సు చేసుకుంటారు. వాళ్ళు ఏది రోజున అట్లా ఆయన తపస్సు చేసుకుంటుంటే ఒక పొట్ట పెరిగిపోద్ది ఆయన. సరే, ఇంతవరకు జరిగితే ఆగ్రాకి బ్రహ్మ శివుడు కాడిపోతాడు. స్వామి, మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం వెతుక్కుంటూ శేషాద్రి అనే కొండ మీద ఉన్నాడు, ఆయన పుట్టలో ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, తగ్గిపోయాడు, కుసించిపోయాడు, ఆకలితో ఉన్నాడు, మనం ఆయన్ని కాపాడుకోవాలా అని చెప్తే అప్పుడు బ్రహ్మ శివుడు వీళ్ళిద్దరూ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారు. లక్ష్మీదేవి ఎక్కడుంది? కొల్లాపూర్. అక్కడ పోయి, అమ్మా, నీ భర్త ఈ రకంగా శేషాద్రి దగ్గర ఉన్నాడు, తపస్సు చేసుకుంటూ, ఆయన మనం కాపాడుకోవాలా, ఆయన భోజనం పెట్టాలని చెప్పి ఆమెను తీసుకొస్తే లక్ష్మీదేవి ఒక గొల్లభావంలాగా లక్ష్మీదేవి తయారైతే, గొల్లభావం అంటే పాలు పెరుగు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటారు పల్లెల్లో, ఇంతకుముందు ఉండేది, ఆమె గొల్లభావం అంటారు. అట్లా ఆమె తయారైతే శివుడు వచ్చేసి ఆయన ఒక గోవులాగా, బ్రహ్మ వదిలేయమ్మా అబ్బాయిని, బ్రహ్మ ఒక దూడలాగా తయారయ్యి వాళ్ళిద్దరినీ లక్ష్మీదేవి తోలుకొని వచ్చి అక్కడికి చోళరాజు అంటాడు, అక్కడ పరిపాలించే రాజు శేషాద్రి దగ్గర, ఆ చోళరాజుకి అమ్మేస్తారు. ఎందుకు నమ్ముతారు తెలుసా? ఆ రాజ్యంలో ఉంటుంది కాబట్టి ఆవు దూడ రోజు పోయేసి శ్రీనివాసులకి, అంటే ఆయన పేరు శ్రీనివాసుడు అనమాట ఈ అవతారంలో, పాలు ఇచ్చేదానికి. సరే, ఈ చోళరాజు చూస్తాడు, ఈ ఆవు దూడ చాలా అందంగా ఉంటాయి,
అప్పుడు చోళరాజు ఏం చేస్తారంటే ఈ పశువుల మేపతల్లో పశువుల కాపరి చెప్పి ఈ ఆవు దూడ చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి, కళగా ఉన్నాయి, ఈ పాలు మాకు తీసుకురా, రోజు మేము తాగుతామని చెప్పి చెప్తాడు. సరే, ఈ ఆవు దూడ ఏం చేస్తాయి తెలుసా, మందలంటే చాలా బ్యాచ్గా ఉంటాడు, మందలు ఉంటాయన్నమాట. ఈ ఆవు దూడ రోజు పోయేది, ఆయన శ్రీనివాసుడు తపస్సు చేసుకుంటాడులా, ఆ పొట్ట పైనుంచి పొట్టలు చూసారా, పొట్ట పైన హోల్ లాగుంటుంది, పాము బయటకు వచ్చేదాకా లాగడానికి, ఆ పైన చేరేది పాలిస్తాయి, ఆవు పాలిస్తుంది. ఈయన లోపల నుంచి భగవంతుడు పాలు తాగుతూ ఉంటాడు, రోజు అటు చేస్తుంటాడు అనమాట. అప్పుడు రాజు పశువుల కాపరి మీద కోపగించుకుంటాడు. పాలు తెమ్మంటే నువ్వు తేవటం లేదు, అసలు ఆ పాలు ఏమవుతున్నాయి నువ్వు గమనించు అంటాడు. అప్పుడు ఈ పశువుల కాపరి ఏం చేస్తాడు, కాసుకొని ఉంటాడు. మందలో ఉంటాయి, అంటే గ్రూపులో ఉంటాయి అన్నమాట ఈ ఆవు దూడ. ఇది శివుడు బ్రహ్మ. కొంచెంసేపు అయిన తర్వాత పోయేసి మహావిష్ణువుకి పుట్టలో ఉన్నాడు కదా స్వామి, పాలు ఇస్తూ ఉంటాయి. అప్పుడు ఈ పశువుల కాపరి కోపం వస్తుంది, చేతిలో గొడ్డలు ఉంటుంది, ఒక్క దెబ్బేస్తాడు. దేవుడు కదా, పాలిచ్చే ఆవు దూడ ఆవు మీద, అంటే ఆవు అంటే శివుడు ఆవుగా ఉన్నాడనమాట. వేసేలేకే అప్పుడు మహావిష్ణువు లోపల ఉన్నాడు కదా, లేచి ఆ దెబ్బ మహర్షి అంటే స్వామి తలకు తగలుతారనమాట. తల తగిలి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు ఇది తెలుసుకొని ఆ చోళరాజు అని అతను వచ్చేస్తాడు ఆడికి. వచ్చేస్తే అప్పుడు ఓ ఈ చోళ భూపతి, నువ్వు పశువుల కాపరి చేత ఇంత ఘోరం చేపిస్తావా, నువ్వు రాక్షసుడు అయిపోవుగాక. అప్పుడు ఆయన నుండి, స్వామి క్షమించు స్వామి, నాకు తెలియదు స్వామి, నేను ఈయన్ని గొడ్డలతో కొట్టమని చెప్పలేదు, కనుక్కోమన్నాను అని లేకే, క్షమించు స్వామి అంటే, అప్పుడు ఎట్ట స్వామి నాకు పాప విమోచనం అంటే అప్పుడు చెప్తాడు, నువ్వు మరుజన్మలో ఆకాశరాజు అనే మహారాజుగా నువ్వు మళ్ళీ చోళరాజ్యానికే అధిపతిగా పుడతావు. అప్పుడు నీ కూతురు పద్మావతిగానే ఆమె నీ కూతురుగా దొరుకుతుంది, ఆమె నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు దాకా నువ్వు మళ్ళీ జన్మ ఆకాశ జన్మించేదాకా నువ్వు రాక్షసుడిగా ఉండని చెప్పి ఆయన చెప్తాడు. సరే, ఇతరున్నాడు కదా ఎవరు పశువుల కాపరి గొండగొట్ట రీతిలా, నువ్వు గుడ్డివాడు అయిపోగాక అంటాడు. స్వామి ఎట్ట స్వామి అని చెప్పంటే అప్పుడు ఆయన కూడా చెప్తాడు, నేను మళ్ళీ శ్రీనివాసుడిగా అవతరించి పద్మావతమ్మని పెళ్లి చేసుకొని కొండ మీద నేను దేవుడికి వెలుస్తాను, అప్పుడు దాకా నువ్వు గుడ్డివాడుగా ఉండని చెప్పి ఆయనకి విమోచనం చెప్పి, అప్పుడు ఆయన ఆ దెబ్బ తగిలిలా మందు కోసం ఎత్తుక్కుంటూ పోతుంటే వరాహస్వామి అని ఆయన ఆశ్రమం ఉంటుంది అనమాట. ఆయన శ్రీనివాసుడిని చూసి తమ్ముడు అని చెప్పి దగ్గర తీసుకొని ఆయన ఆశ్రమంలో ఈయన కొంత చోటు ఇస్తాడు. వరాహస్వామి అంటే తెలుసా? వరాహస్వామి అంటే వరాహ రూపం, పందిన గుర్తు వరాహ రూపంలో ఉంటాడు. మనం తిరుమల పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఉంటుంది వరాహస్వామి గుడి అని చూశారా మీరు? చూశారు కదా. ఈ వరాహస్వామి ఆయన శ్రీనివాసుడికి చోటిస్తాడు, ఒక 100 అడుగులు నువ్వు వీడుండు అనేసి, ఒక ఆశ్రమం కట్టుకోమని. అప్పుడు ఆయన చెప్తాడు, నాకా డబ్బులు లేవు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, కాబట్టి దీన్ని ప్రతిఫలంగా తిరుమలకి ఎవరు వచ్చినా మొట్టమొదటి నిన్ను దర్శించుకొని నన్ను దర్శించుకోవాలా అని ఆయనకు వరం ఇస్తాడు. తర్వాత ఆ వరాహస్వామి ఆశలోనే ఒకళాదేవి ఉంటుంది, ఆమె స్వామికి సపరేలు చేసి కట్టుకట్టి ఆ గాయం నయం చేస్తే, ఆ తర్వాత ఆయన పద్మావతి అమ్మవారిని ప్రేమించి ఒక వనంలో ప్రేమిస్తే, తర్వాత ఆయన్ని ఆకాశరాజు అట్లాగే ఒకళాదేవి అంటే శ్రీనివాసుడు అమ్మ అన్నమాట, వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేస్తారు. ఆ పెళ్ళికి విష్ణువు శివుడు అష్టదిక్పాదకులు దేవతలందరూ వస్తారు. అప్పుడు ఆ పెళ్ళికి స్వామికి డబ్బులు లేవు, లక్ష్మీదేవి లేదు కదా, క్యాష్ లేదు. అప్పుడు ఆయన కుబేరుణ్ణి 14 లక్షల వరహాలు అప్పు అడుగుతాడు. ఆ అప్పు ఇప్పటికీ వడ్డీ రూపాయలు చెల్లిస్తాడు అన్నమాట. ఆ ధనంతో ఆయన పెళ్లి చేసుకుంటాడు. అమ్మా, మీకు మరీ వివరంగా చెప్పకూడదు కాబట్టి అంత అవసరం అంతవరకు చెప్పాను. ఈ రకంగా ఈ పాప ఏమడిగావు తల్లి నువ్వు? దేవుడు ఏమడిగావు నువ్వు? ఆ రకంగా దేవుడు
5,000 సంవత్సరాల క్రితం మనలో తిరిగినా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిలాగా, వెంకటేశ్వర స్వామి ఈ మహావిష్ణువు శిలారూపంలో వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై వెలిసి మనల్ని కాపాడుతూ, దుష్టుల్ని శిష్టుల్ని కాపాడుతూ ఆయన మనకు ఎప్పుడు మంచి చేస్తున్నాడు అనమాట. ఈ రకంగా దేవుడు ఈ రూపంలో అర్చరమూర్తి అంటారు, శిలారూపంలో అంటారు, ఈ రకంగా వచ్చాడు అనమాట. సరే, ఓ నమో నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. హరి ఓం తత్సత్.